సార్ ట్రైనీ డాక్టర్ కోల్కతా కేసులో ఇప్పుడు సంజయ్ రాయ్ ఎవరైతే ఫస్ట్ ఒప్పుకొని జైలు పాలయ్యాడో ఇప్పుడు నేను కాదు అసలు నన్ను అనవసరంగా ఇరికిచ్చారు, అన్యాయంగా ఇరికిచ్చారు, నేను పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా రెడీ, లై డిటెక్టర్ కూడా రెడీ అని చెప్పేసి మాట్లాడారు. దీని గురించి ఏమంటారు సార్? దీని గురించి ఆలోచించుకునే ముందు మన దేశంలో వచ్చి బాంబులు పెట్టి తాజ్ మహల్లో బాంబులు పెట్టి ఇంతమందిని చంపేసిన కసాబ్ గానే 2-3 సంవత్సరాలు జైల్లో పెట్టి బిర్యానీలు పెట్టారు. ఇది మన వ్యవస్థ. ఎవ్రీ మర్డర్, ఎవ్రీ ఒక దుశ్చర్య వెనకాల పాలిటిక్స్ ఉంటుంది. ఎవరికాళ్ళే బయలేజ్ సంపాదించుకుని ఓట్లు సంపాదించుకుంటా చూసే భారతదేశం చాలా కాలం వరకు బాగుపడదు. క్రిమినల్ లాస్ మార్చారు, అవి మార్చారు, ఎన్ని మార్చినా కూడా లోకల్ ప్రజలకే, సివిలియన్స్కే బ్యాడ్. రియల్ క్రిమినల్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద బ్యాంక్ స్కామ్ చేసిన యూబీ బ్రెవరీస్, విజయ్ మాల్యా, సునీల్ చౌదరి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఒకసారి జంప్ చేశారంటే రారు. మళ్ళీ అక్కడ 200 crores వర్త్ ఆఫ్ విల్లా కట్టుకుని పైన టాప్ హౌస్, విజయ్ మాల్యా స్టిల్ లివింగ్ దేర్. అలా చాలా మంది, దేర్ ఆర్ సో మెనీ పీపుల్. సో ఇక్కడ ద మోర్ మనీ, ద మోర్ క్రిమినాలజీ, ద మోర్ తప్పులు ఎక్కువ చేస్తే యు ఆర్ గ్రేట్. సో వాడు మామూలుగా వాడిని ఎవడో ఇరికించాడా అనుకుందాం. ఇక్కడ ఎవడో సంజయ్ రాయ్ ఉన్నవాడు. ఓకే, ఫస్ట్ వెర్షన్ ఏంటి, వీడు అసలు బతకుండగా రేప్ చేయలేదు, చచ్చిపోతే రేప్ చేశాడు. దాని తర్వాత ఆ అమ్మాయిలో ఉన్న ఆ సీమెన్ అనే క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఒకటి కాదు 10 మంది ఉన్నారు. ఇవన్నీ 2Kకి ఎందుకు చెప్పేస్తానంటే ఒక్కొక్కడు ఒకటి అమ్మాయిని పెడతాడు. ఆడికి ఏదో స్పెషల్గా దీది ఫోన్ చేసి చెప్పినట్టు, లేకపోతే సంజయ్ రావు గారు సపరేట్గా ఎక్కడ చెప్పినట్టు మనోళ్ళు ఇప్పుడే బయటపడింది అని ఎవడో షూట్ చేసి చెప్తున్నాడు. ఎవడో నీకు ఎవడో చెప్పాడు నీకు? సో అట్లీస్ట్ ఐ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ది కోల్కతా. సో వై ఐమ్ టెలింగ్, నేను ఒక్కటే అడగలేదు వేరే విషయం, కానీ నేను వీళ్ళే కాకుండా జనరల్గా పాలిట్ టెస్ట్ చేశారు. ఆడెవడికో ఎందుకు చేయరు, మరి చేస్తారు. బీజేపీ, సిబిఐ ఎవరో అగైన్ బీజేపీ. వాళ్ళు ఏ విధంగా 4 పీకరే నాకు చెప్తాడు. దీది ఎంత చేసినా కూడా వాడి నోట్లోంచి వచ్చే మాటలు బీజేపీ చెప్పించినవి ఉంటాయి. కదా, ఇప్పుడు ఆడు సడన్ గా ఆడికి అంత ఐడియా వచ్చి అంత ఇంటలెక్చువల్ కాదు. ఆడు అమ్మాయి కనిపించిందా, తాగాడా, పోయాడు, అంతే అయిపోయాడు. అంచేత ఆడికి పిల్లలు లేదు, పిల్లలు లేరు, పెళ్ళాలు లేరు, పెళ్ళాలు అది ఎవరు లేరు. ఆడు ముందేమన్నాడు, ఎందుకు వచ్చి అది కూడా నన్ను ఉరి తీసేయండి అన్నాడు ఆడుకున్న పరిజ్ఞానంలో. ఇప్పుడు ఎవరే అలా కనుక చంపేస్తాను వాడికి ఉరిగిరి అనుకో, అది నువ్వు చేయలేదని చెప్పంటారు. ఇప్పుడు కదా, ఇప్పుడు మన వాళ్ళే ఐడియాస్ ఇచ్చేస్తారనమాట. సో ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే వాడు క్రిమినల్, ఆడు ఎవడు ఎక్స్ ప్రిన్సిపల్ ఈ సెల్లింగ్ ద ఆర్గన్స్, హ్యూమన్ ఆర్గన్స్ అని, డెడ్ బాడీలో ఏమేమైతే వాల్యుబుల్ ఉన్నాయో కిడ్నీస్, హార్ట్, కళ్ళు, గిళ్ళు మొత్తం అమ్ముకుంటాడు. ఆడు తప్ప అన్ని బ్యాడ్ చేయరు. ఎప్పుడు ఎందుకు బ్యాడ్ చేయరు అంటే నిన్ను విడిపిస్తాం, ఇదంతా దీది చేయించిందని చెప్పమంటారు. ఇప్పుడు దీది వెనకాల ఉన్న పొలిటీషియన్స్, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు చేయించారు, ఆ డ్రగ్ మాఫియా అంతా వాళ్ళ మీద గంటే పడ్డాడు. అందులో బీజేపీ వాళ్ళు కాకుండా చూడమంటాడు అనమాట. అర్థమైతే ఇప్పుడు మీకు జరిగేది అదే. అప్పుడు కానీ దీదికి బుద్ధి రాదని లోపల పెట్టి సిబిఐకి వెళ్ళి ఏ క్వాలిటీ టెస్ట్ దేనికి వెళ్ళినా కూడా దట్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ బీజేపీ. ఆ బీజేపీ స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు, ఉన్న వాళ్ళు కాస్త. ఓకేనా? సో నిజం ఒకటి ఉంది, ఇంతకే ఆ అమ్మాయిని మర్చిపోయారు. ఆ అమ్మాయి ఫోటో వేసుకుని మనం పూజ చేసుకుంటాం తప్పితే వాళ్ళు మర్చిపోయారు. అక్కడ వాళ్ళకి పొలిటికల్ బ్యాడ్, విలిఫికేషన్ అంటే బ్యాడ్. అసలు ఆ దీదీని ఎంతవరకు విలిఫై చేయొచ్చు అనేది బీజేపీ చూస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, నిజం డైల్యూట్ అయిపోయింది. జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. డిలే చేస్తే న్యాయాన్ని, జస్టిస్ రాదట, న్యాయం రాదట, న్యాయం ఉండదు అనమాట. అది యాక్చువల్గా ఒక తంబలైనది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ వాజ్, ఇక్కడ పొలిటిక్స్ పూర్తిగా ఎంటర్ అయిపోయినాయి. దీది ఏం చేయలేదు. ఇప్పుడు సిబిఐలోకి వెళ్ళిన వెంటనే మర్నాడే కేస్ హెస్ బికమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ. దాన్ని ఎప్పుడు అంచెలంచెలుగా, దట్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ వివేకానంద రెడ్డి గారి కేసు. అందరూ తెలిసి ఎవరు చేయించారు మొత్తం తెలిసి 4-5 సంవత్సరాలు డ్రాగ్ చేశారంటే అర్థం ఏంటి మీకు? అర్థమైతే అప్పుడుది. సో ఫైనల్గా వాళ్ళు ఏదో పడతా వాళ్ళ గుండె మనకెందుకు ఆ లెవెల్ పట్టుకొచ్చి అతను గెలిపించారు. గెలిపించారా? ఎవడైతే చేయించాడో అతను గెలిపించారు కదా పులివెందల్లో. ఎంత గౌరవం అక్కడ చూడడం అనమాట. అదే విధంగా ఇప్పుడు ఈ అమ్మాయిని మర్చిపోతారు. ఆ అమ్మాయిని మర్చిపోకుండా గోల్ చేస్తుంది అనుకో, దీది పట్టుకుంటుంది, నేను కాంపిటీషన్ ఇస్తా అని చెప్పేసి. ఇలాగా కట్ చేసి బీజేపీ వాళ్ళు ఇస్తారు. మేము అవుట్ ఆఫ్ సింపతి ఇస్తున్నాం, ఎంపథైజ్ చేసి నీకు ఏ విధంగా చేయగలం అని చెప్పేసి
ఆ అమ్మాయికి స్మారకం పెడతాం, ఆ అమ్మాయి పేరు అవార్డు పెడతాం, ఇవన్నీ పెట్టి వీళ్ళు ₹1,00,00,000 ఇస్తారు, 2 కోట్లు ఇస్తారు. స్పోర్ట్స్లో ఎవరిని గెలుచుకొచ్చారు అనుకో, కేసీఆర్ ₹1,00,00,000 ఇచ్చాడు, ఒక అమ్మాయికి ఇచ్చారు అలాగా. జగన్ ఇంకొక 2 కోట్లు ఇస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చేస్తాడు. ఎవరైనా గెలిచి వస్తే ఆంధ్ర కానీ తెలుగు అమ్మాయి కానీ ఒకటి ఇస్తారు, ₹2 ఇస్తాడు, పేరు రావడం గురించి అనమాట. ఆ విధంగానే మొన్న అమ్మాయికి చాలా డబ్బులు వచ్చినాయి తెలుసా నీకు. దానికి అవతకో చేస్తుంది కదా రెస్లింగ్, దానికి వెళ్ళే ముందు 5 కోట్లు అట, ఇప్పుడు 50 కోట్లు 100 కోట్లు ఉంది ఆస్తి. ఎవరికాడు ఇచ్చాడు, ఫోటో తీసుకోవడం. అదే ఇప్పుడు మీకు. సో మన వాళ్ళంతా పబ్లిసిటీ కోసం, వాళ్ళకి మైలేజ్ కోసం, అటువంటి దేశం మనం. ఆ విధంగా అమ్మాయికి న్యాయం అమ్మాయికి జరిగితే న్యాయం. ఇప్పుడు ఎవరి నుంచి అంటాను నేను, న్యాయం అంటే ఏంటి? అమ్మాయి బతికొస్తుంది, తిరిగి రాగలరా? నువ్వు 100 కోట్లు ఇచ్చారు కదా ఫ్యామిలీకి, ఇచ్చినా కూడా దీది ఇచ్చిందనుకో, ఇచ్చినా కూడా బ్యాడే, డబ్బులు ఇచ్చిందంటే అంటారు. ఇప్పుడు బీజేపీ అలా చూస్తుంది గద్దలాగా, ఈగల్లాగా వాచ్ చేస్తుంది అనమాట, ఎవరో డ్రోన్ కెమెరా తోటి. అంచేత బీజేపీ ఏది అమ్మాయికి మంచి జరగనివ్వరు. ఇప్పుడు వాళ్ళు చేస్తారు ఫైనల్గా. మీకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చూసి ఇప్పటి వరకు అమ్మాయికి రూపాయి ఇవ్వలేదు, మేము ఇస్తున్నాం ₹1,00,00,000 అంటారు. అర్థమైందా? ఇవే మనం చూడాలి తప్పితే అందులో కేసులోంచి నిజాలు ఏం పడనివ్వరు. లోపల ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ గార్డు, వాడిని లాస్ట్లో 2-3 సంవత్సరాలు పెట్టేసి తర్వాత నీకు రిక్రూట్మెంట్ ఇస్తాంలే, నువ్వు మేము చెప్పినట్టు చెప్పంటారు వాళ్ళు. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో దీదీని బ్యాట్ చేయాలి. దీదీ కొంచెం టఫ్ ఈ విషయంలో దొరికిపోయింది. దీనికి ముందే వాళ్ళు మరి దుమ్మెత్తి పోస్తారు కదా, అమిత్ షానే మోడీ తల ఉంచేసుకున్నాడు పార్లమెంట్లో. ఇప్పుడు ఆ కక్ష ఈ విధంగా తీసుకుంటారు వాళ్ళు. ఆ కక్షను కాదు, బెంగాల్లో పీట వేయాలంటే ఇట్స్ నాట్ లైక్ తమిళనాడు, అంత ఈజీ కాదు అది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బంగ్లాదేశ్ ఈస్ హాఫ్ ఆఫ్ ద బంగ్లాదేశ్ ఈస్ ఇన్ కల్కటా. అంచేత వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. అక్కడ వాళ్ళు లోకల్ అయి ఉండాలి, లోకల్ అయి ఉండి వాళ్ళకి చాలా ఫీలింగ్ కూడా ఉంది బెంగాలీస్కి. అండ్ అట్ ద సేమ్ టైమ్ బంగ్లాదేశ్ నథింగ్ బట్ వెస్ట్ బెంగాల్. ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇది. దట్ ఈస్ హౌ ఇట్స్ కాల్డ్ బంగ్లాదేశ్. సో ఆ పాలిటిక్స్లో ఈ బీజేపీ కూడా ఏదో విధంగా ముస్లిమ్స్ దగ్గరికి వెళ్దాం ఉంటారు. ముస్లిమ్స్ ఎందుకు నమ్ముతారు? ముస్లిమ్స్ విల్ నెవర్ బిలీవ్ బీజేపీ. ఐ విల్ దే బిలీవ్. వాళ్ళు బీజేపీ సెల్ రోజుకి పొద్దున 100 నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాడు ఎక్కడ నమాజ్ చేయకూడదు, అక్కడ అటువంటి రీల్స్ ఓపెన్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో వాడు ఎవరు కంపార్ట్మెంట్లో టవల్ వేసి చేసుకుంటాడు ఆడొకడాడు. భక్తాళ్ళు ఒకరికే ఉన్నట్టు నమాజ్ సీట్లకి మధ్య ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న టవలో దుప్పట వేసేసి చేస్తున్నాడు. సో అటువంటివన్నీ కూడా వీళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ మన ఇండియాలో నథింగ్ గోస్ వెల్ బికాజ్ ఎవరో డిసిప్లిన్ కాదు, అందరూ కరప్టెడే. అదే కదంటా నేను ఐఎమ్ కరప్టెడ్ బికాజ్ ఐఎమ్ గివింగ్ బ్రైబ్ టు కరప్టెడ్ పీపుల్ అన్నట్టు నాగార్జున. ఇంత బాహాటంగా మీరు పెద్ద పెద్ద షోలో చెప్తారంటే ఇంక అందుకంటే ఏంటి? సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఆ అమ్మాయికి న్యాయం ఎలా జరుగుద్ది? మన న్యాయం ఎంత? నాకు మాటలు రావట్లేదు. న్యాయం ఏంటి? అమ్మాయి బతుకుద్దా? ఫ్యామిలీకి డబ్బులు ఇస్తారు, అది దీదీని ఏమన్నెవరు బీజేపీ వాళ్ళు ఇస్తారు. మీకు అర్థమైనప్పుడు వాళ్ళకి పేరు రావాలి, వాళ్ళకి పేరు వచ్చేది ఏదైనా చేస్తారు ఇప్పుడు బీజేపీకి. బికాజ్ దే వాంటెడ్ టు క్లియర్ ఆఫ్ తృణమూల్ కాంగ్రెస్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఓకే సార్, థ్యాంక్ యూ.